నేను ఈ సందర్భంగా గ్రామంలో 1989 వరకు ఫస్ట్ టు 10th క్లాస్ ఇక్కడే చదువుకున్నాను. తర్వాత కాలేజీ విద్య, ఆ తర్వాత హైదరాబాద్లో 1 సంవత్సరం ఉద్యోగం చేసి 1996 కరెక్ట్గా ఇదే రోజున నేను చదవనపాటి కాలేజీలో జాయిన్ అయ్యాను. అంటే ఈ రోజుకి కరెక్ట్గా 30 సంవత్సరాలు నేను చదవనపాటి కాలేజీలో జాయిన్ అయ్యి అదే రోజు ఈ మన విలేజ్లో ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే, అంటే వైద్య రంగంలో విశేష సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం కోసం భారతదేశ ప్రభుత్వం ఈ నేషనల్ డాక్టర్స్ డే ప్రవేశపెట్టింది. వారు వైద్య రంగంలోనే కాకుండా బెంగాల్ గవర్నర్గా విశేష సేవలు అందించారు. అలాగే వారు 1939లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ చైర్మన్గా చేశారు. అలాగే 1961లో వారు చనిపోయే ముందు భారతరత్నతో భారత ప్రభుత్వం వారిని సత్కరించింది. అంటే చూడండి, ఒక వ్యక్తి ఎన్ని డొమైన్స్లో విశేషంగా కృషి చేశారో అలాంటి వ్యక్తిని గురించి మనం స్మరించుకోవడం కోసం ఈ రోజు జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మన సందర్భంగా పక్కన ఉన్న విలేజెస్కి మన డాక్టర్ హనుమంతరావు గారు కూడా విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే అవపతి లక్ష్మయ్య గారు కూడా గుంటూరులో అలాంటి కోవలోనే పనిచేసిన వ్యక్తి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బాబాయి మరియు పెద్దలు కోటి సుబ్బారావు మాస్టర్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరూ కూడా ఒక రకంగా మాకు గురుతుల్యులు. మన సందిపూడి గ్రామం నుంచి విద్యార్థులకు పేరెంట్స్ తర్వాత వారి యోగక్షేమాలు విచారించే వ్యక్తి మన డాక్టర్ గారు. జనరల్గా మనం ఎందుకులే అనుకుంటాం, ఒక టైం స్పేర్ చేయాలంటే డాక్టర్ గారు అలా కాదు. మన ఊరు కానీ ఈ పక్కన పాలెం కానీ తొర్రపాటులో కానీ ఏదైనా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే వారికి సంబంధించిన పూర్తి సమాచారం మన డాక్టర్ గారి దగ్గర ఉంటుంది. జనరల్గా ఇక్కడ మనకి పేరెంట్స్ ఎక్కువ పొలంలో బిజీగా ఉంటారు, కానీ డాక్టర్ గారు వైద్య వృత్తితో పాటు మన విలేజెస్లో చదువుకునే విద్యార్థులందరి యోగక్షేమాలు విచారించడమే కాకుండా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమిళనాడులో చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా నేను మా పేరెంట్స్నే తీసుకెళ్ళకపోయాను, కానీ డాక్టర్ గారు అక్కడ వచ్చి నాతో కొంత సమయాన్ని స్పేర్ చేశారు. అలాగే మా మిస్సెస్ శ్రీవాణి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ భోపాల్లో చేశారు. అప్పుడు కూడా డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయి భోపాల్లో చదువుకుంటుంటే ఆ పని మీద వెళ్ళి ప్రత్యేకంగా తనను విజిట్ చేశారు. ఇలా మేమిద్దరమే కాదు, ఈ విలేజెస్లో ఎందరో విద్యార్థుల యోగక్షేమాలు విచారిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా విద్యాభ్యాసం ఈ సందర్భంగా స్కూల్లో జరిగేటప్పుడు నేను ఎక్కువ సమయం మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా సిస్టర్ అండ్ మా బ్రదర్తో మేమందరం కలిసి చదువుకునేవాళ్ళం. అప్పటి నుంచి మనకి కోటి సుబ్బారావు గారు కూడా మాకు బోధించిన వ్యక్తి. మాస్టర్ని మేము చాలా ఇష్టపడేవాళ్ళం. అలాగే ఈరోజు ఇక్కడ మనకి సందిపూడి గ్రామం నుంచి గిరిమాస్టర్ చనిపోయిన ఆరగట్ల కోటేశ్వరరావు గారు కూడా ఎస్పెషల్లీ నాకు ముఖ్యమైన టీచరు. యాక్చువల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నది వారి దగ్గరేను. వారు ఈరోజు లేకపోవడం బాధాకరం. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ చేయాలి అనుకున్నాము. ఫస్ట్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేను జాయిన్ అయ్యాను. మా మిస్సెస్ రాయలసీమ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యారు. నాకు అనివార్య కారణాల వల్ల మా ప్రొఫెసర్ రిటైర్ అయినందువల్ల నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో నా డాక్టరేట్ని కొనసాగించలేకపోయాను. కానీ తనకు ఒక మంచి గురువు గారు దొరకడం వలన యాక్చువల్గా నాకంటే రీసెర్చ్లో తనే ఎక్కువ పబ్లికేషన్స్ చేశారు. తరువాత నేను కూడా ఎలాగైనా డాక్టరేట్ చేయాలని మరలా ఈ ట్రాన్స్ఫర్ మీద నాగార్జున యూనివర్సిటీ నుంచి
నేను కూడా కర్నూలుకు మారాను. సో అప్పట్లో జాబ్ చేస్తూ తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ కర్నూలులో దాదాపుగా మేము ఒక 30-40 సార్లు ట్రావెల్ చేసాం. సో తను కానీ నేను కానీ. సో ఎలా ఉండేదంటే మార్నింగ్ కాలేజీకి వెళ్ళటం, నైట్ ట్రావెల్ చేయడం, నెక్స్ట్ డే అక్కడ వర్క్ చూసుకోవడం, మళ్ళా నైట్ ట్రావెల్ చేయడం. సో అప్పుడు అనిపించింది, సో ఇంత కష్టపడాలా డాక్టరేట్కి అని. సో నిజంగా అలాంటి రోజులు మళ్ళా తిరిగి రావు. ఎంత కష్టపడినా కూడా మాకు ఈ డిగ్రీలు అలవాటు అయిపోయినప్పుడు సో మేము కష్టపడిన శ్రమ అంతా మాకు గుర్తు రాలేదు. సో దానికి సహకరించిన మా గురువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఎన్నో రకాల వృత్తులు ఉంటాయి. వాటిలో ఎంతో పవిత్రమైనది డాక్టర్ వృత్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఊరు డాక్టర్ గారిని చూస్తున్నాము. అలాగే గడిచిన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ చైతన్య గారిని చూస్తున్నాము. అలాగే నేను అలవర్తి లక్ష్మి గారిని కూడా చాలాసార్లు కలిశాను. సో వారిని కలిసిన తర్వాతనే మా ఇంట్లో కనీసం ఒకరైనా ఈ ఎంబీబీఎస్ చేయాలి అని మా అబ్బాయిని మెడిసిన్ ఎగ్జామ్ రాయించాము. అన్ఫార్చునేట్లీ మనకి ఇంట్లో తనకి బీసీకి వచ్చింది. ఇక్కడ బీసీకి 12 లక్షలు పే చేయాలి, ఎక్కడ వెళ్తావు అంటే నేను ఫారిన్ వెళ్తామన్నాడు. అప్పట్లో మేము స్టడీ చేసాం మీకు ఏ కంట్రీకి పంపించాలి అని. ఆ విషయంలో నాకంటే శ్రీవాణి అన్ని యూనివర్సిటీస్ గురించి స్టడీ చేసి, జార్జియా అయితే ప్లెజెంట్గా ఉంటుంది, అక్కడైతే డ్రగ్స్కి దూరంగా ఉంటారు పిల్లలు, అది డ్రగ్ ఫ్రీ కంట్రీ, 100% లిటరసీ కంట్రీ అని మేమిద్దరూ మా అబ్బాయిని జార్జియాకి పంపించాం. అప్పట్లో మన ఊరిలో జంతురామయ్య గారి మనవడు కూడా సో మెడిసిన్ ఫీల్డ్లో రావాలని తను కూడా సో ఎన్నో యూనివర్సిటీస్ గురించి ఎంక్వైరీ చేశారు. తనకి ఇక్కడ ఇండియాలోనే సీట్ వచ్చింది. సో నేను గడిచిన 30 ఏళ్ళుగా అధ్యాపక వృత్తిలో ఉన్నాను. మా వైఫ్ 22 ఇయర్స్ నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో జనరల్గా అన్ని ప్రొఫెషన్స్ కంటే టీచింగ్ ప్రొఫెషన్ కూడా డాక్టర్ వృత్తి తర్వాత ఎంతో పవిత్రమైనది. కానీ ఇక్కడ మేమేంటంటే సో ఈరోజు కొన్ని టెక్నాలజీ ప్రకారం డే టు డే అప్డేట్ అవుతూ ఉంటారు. సో మేము ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. సో మేము చదువుకున్నదే చెప్తామంటే ఈరోజు టీచింగ్ ప్రొఫెషన్లో కుదరదు. ఎస్పెషల్లీ యూనివర్సిటీ అండ్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సో అలా కుదరదు. మేము కూడా ప్రతిరోజు చదువుకోవాల్సిందే. సో మేము మా పిహెచ్డి రీసెర్చ్ వర్క్కి సంబంధించి భారతదేశంలో ఉన్న దాదాపుగా ఒక 2-3 రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చూశాను. ఐఐటీలు కానీ ఐఐఎస్సీలు కానీ అలానే కాన్ఫరెన్స్లు కానీ చూసాము. సో నాకు అర్థమైంది ఏంటి అంటే సో నార్త్ ఇండియా కంటే మనం చాలా బెటర్గా ఉన్నాం. సో మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియా 5 స్టేట్స్ నార్త్ ఇండియా స్టేట్స్ కంటే చాలా ముందంజలో ఉన్నాం. సో సౌత్ ఇండియాలో మిగిలిన స్టేట్స్ కంటే